హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశ్న జవాబు ఛానల్. సో మీ అందరికీ నా వీడియోస్ ఏమైనా ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు కూడా ఒక చిత్రమైన వృత్తాంతం గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరూ కురువంశానికి చెందిన వాళ్ళే, కానీ కొందరిని పాండవులు అని ఎందుకు వేరు చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో. ఇక వీడియోలోకి వెళ్తే, భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలో మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగినట్టు చెప్పబడింది. కౌరవులు ఏమి చేస్తున్నారు, పాండవులు ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు అడిగి ఉంటే అది పాండవులను కురువంశం నుండి వేరు చేయడం అవుతుంది. తన సొంత పిల్లలు మామకః ఏమి చేస్తున్నారు, పాండరాజు పిల్లలు పాంగవాహ ఏం చేస్తున్నారు అని రెండు పరస్పర యుద్ధ సన్నద్ధులైన బృందాల గురించి విడివిడిగా అడిగి తెలుసుకోవడంలో ఏ దోషము లేదు. కానీ ధృతరాష్ట్రుడు పాండరాజు పిల్లలను అనగలడు, కానీ తన సొంత పిల్లను ధార్తరాష్ట్రః అని సంబోధించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి అందుకే మామకః అన్నాడు అని. ఇందులో వంశం నుండి వేరు చేయడం ఏమీ లేదని పురాణాలు చెబుతూ ఉంటాయి. ధర్మరాజుది అన్నదమ్ములందరినీ కలిపి ఒకే పదం వాడడం ద్వారా చెప్పాలంటే, ధర్మరాజుని అన్నదమ్ములందరినీ కలిపి ఒకే ఒక పదం వాడడం ద్వారా చెప్పాలంటే పాండుపుత్రులు అంటే పాండవులు అని చెప్పడం కంటే మరొక మంచి మాట లేదనే చెప్పొచ్చు. అందరూ కురువంశానికి చెందిన వారే అయినా కొందరిని పాండవులు అని ఎందుకు వేరు చేయాల్సి వచ్చింది అని అడిగే బదులు, అందరూ కురువంశానికి చెందిన వారైనా ధృతరాష్ట్రుడి పుత్రులను మాత్రమే కౌరవులు అని ఎందుకు ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు అని మనం మాట్లాడుకోవడం బాగుంటుంది. ధృతరాష్ట్రుడి పుత్రుల ద్వారా వంశాభివృద్ధి జరగలేదు. పాండుపుత్రుల ద్వారా పరీక్షిత్తు, జనమజేయుడు, ఆ పైన ఆ వంశమంతా కొనసాగిందన్నమాట. ధృతరాష్ట్రుడి పుత్రుల ద్వారా వంశాభివృద్ధి జరగకపోగా అది ఇంకా నాశనం అయిపోయింది. ఇక ఈ విధంగా పాండురాజు తన స్వశక్తితో రాజ్య విస్తరణ చేయడమే కాకుండా వంశ విస్తరణ చేయడం వల్ల కూడా పాండుపుత్రులను ఇతర కౌరవులతో కలిపి ప్రస్తావించకుండా ప్రత్యేకంగా పాండవులని ప్రస్తావించడం ద్వారా పాండురాజుకు గౌరవాన్ని తనకు తానే ఇచ్చుకున్నట్టుగా అవుతుంది. సూర్యవంశపు రాజులు ఎందరో ఉన్నా కూడా అందులో ఇక్ష్వాకు, కకుత్స, రఘువుల పేర్ల మీద కూడా ఆ వంశస్థులను సంబోధించడం మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే తరహాలో చంద్రవంశంలో పాండురాజుకు ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నమాట. తద్వారా పాండవులు అనే ప్రయోగం ప్రసిద్ధి పొందింది. సో ఈ విధంగా కురువంశానికి చెందిన వారైనా కొందరిని పాండవులు అని ఎందుకు వేరు చేయాల్సింది వచ్చింది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. దీన్ని చాలా చిన్నగా చెప్పాను నేను. దీనికి సంబంధించి ఇంకా చాలా పెద్దగా వృత్తాంతం ఉంటుంది, కాకపోతే చాలా లెంత్ అవుతుంది, ల్యాగ్ అవుతుందని చిన్నగా చెప్తున్నాను. సో ఇది వీడియో లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి.